చేసుకున్నా సరే మనకి ఎలా మనం ఊరగాయలు ఎలా తింటామో ఇది కూడా అలా తినొచ్చు. ఇక మసాలా వాళ్ళకైతే నేను అన్ని ఎల్లుల్లిపాయలు ఇలా ఒలుచుకున్నవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నాను. మసాలా వాళ్ళు అనేసరికి రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు కదండి. ఎప్పుడు అయితే నేను మసాలా వాళ్ళు పప్పులోనే అన్ని ఎల్లుల్లిపాయలు కూడా పచ్చిమిరపకాయలు, సోంపు, కావలసిన మసాలాలన్నీ అందులోనే వేసేసి రుబ్బేస్తూ ఉంటాను. ఒక్క ఉల్లిపాయలు మాత్రం బయట వేస్తూ ఉంటాను. అంటే రుబ్బేసి వచ్చాక మనం మిక్స్ చేసుకోవడానికి పైన ఉన్న దీనికి పిండికి ఉల్లిపాయలు మాత్రం కలుపుతూ ఉంటాను. కాకపోతే ఈరోజు పుదీనా అది కడుక్కుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకుంటున్నాను. అలాగే వెల్లుల్లి, అల్లం అన్నీ కూడాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకుంటున్నాను. అల్లం మాత్రం ముక్కలు కోస్తే మళ్ళీ నోటికి తగులుతుందన్న ఉద్దేశంతో దాన్ని పేస్ట్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు కొత్తిమీర కూడా తీసుకొని బాగా చిన్న దీనిగా మనకి ఎంత అయితే వీలవుతుందో అంత చిన్న దీనిగా కోసుకుంటున్నానండి.